నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేశం దాటితే మనమంతా ఒక్కటే. దశాబ్దాలుగా మన విదేశాంగ విధానం నేర్పిన అతిపెద్ద పాఠం ఇది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. సరిహద్దుల ఆవల మోగుతున్న యుద్ధ భేరీలు స్వదేశంలో ఓటు బ్యాంకు సమీకరణాలకు పునాదులు వేస్తున్నాయా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న అగ్ని పర్వతం మన దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకుంటున్న స్టాండ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి వ్యూహాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తీరు చూస్తుంటే హస్తం పార్టీకి స్పష్టమైన డైరెక్షన్ లోపమా అన్నటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా అవగాహన లోపమా, లేక మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఆడుతున్న పక్కా పొలిటికల్ మైండ్ గేమా? గల్ఫ్ సంక్షోభం సాకుతో ఇక్కడ జరుగుతున్న ఈ పొలిటికల్ దంగల్ వెనుక దాగిన అసలు నిజాలేంటో చూద్దాం. దేశ విదేశాంగ విధానం అనేది ఎప్పుడూ దేశీయ రాజకీయాలకు, పార్టీల కుమ్ములాటలకు అతీతంగా ఉండాలనేది ఒకప్పటి బలమైన సాంప్రదాయం. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ ముఖచిత్రంలో ఆ సాంప్రదాయం పూర్తిగా కనుమరుగవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య రాజుకున్న తాజా ఘర్షణల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశీయ అంశాల నుంచి మొదలుకొని సున్నితమైన అంతర్జాతీయ వ్యవహారాల వరకు ప్రతి దాంట్లోనూ అధికార పక్షంతో విభేదించడమే లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోందా అన్న మీమాంస సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది. ఇది కేవలం దౌత్యపరమైన వైఖరి మాత్రమే కాదని, దీని వెనుక లోతైన రాజకీయ కోణం ఉందన్నది విశ్లేషకుల మాట. అమెరికా విధించిన టారిఫ్ల పెంపు దగ్గర నుంచి యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనుగోలు చేయడం వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి వ్యూహాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు విపక్ష పాత్ర అంటే కేవలం ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. ఇరాన్ వ్యవహారంలో కాంగ్రెస్ చేసిన తాజా ప్రకటనలో ఆ పార్టీకి ఒక స్పష్టమైన దిశానిర్దేశం కరువైందన్న విషయాన్ని సంకేతాలిస్తోంది. విదేశాంగ విధానంలో జాతి యావత్తూ ఒకే గొంతుకతో మాట్లాడాల్సిన తరుణంలో ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ప్రయత్నం చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్న విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రత్యేకించి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరగడానికి సరిగ్గా ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, ప్రియాంకా గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు మోదీ పర్యటనను నైతిక పిరికితనంగా, సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ విమర్శల పర్వానికి తెరతీశారు. దశాబ్దాలుగా భారతదేశం గర్వంగా పాటిస్తూ వస్తున్న అలీన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని వారు ఆరోపించారు. కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే మద్దతుగా నిలవడం ద్వారా దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని, ఐక్యరాజ్యసమితిలో గాజా కాల్పుల విరమణ తీర్మానాలకు భారత్ దూరంగా ఉండటం పట్ల వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన వైఫల్యంగా ఎత్తిచూపుతున్నారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ విమర్శల వెనుక జాతీయ ప్రయోజనాల కంటే కూడా సంకుచిత రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని అధికార బీజేపీతో పాటు పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దేశం మొత్తం ఒకే తాటిపై ఉండాల్సిన దౌత్య వ్యవహారాల్ని పక్కకు పెట్టి కేవలం దేశీయంగా ఉన్న మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని ఎంచుకుందని వారు బలంగా వాదిస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్ ఘర్షణల్లో ప్రభుత్వానికి మద్దతిస్తే తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు ఎక్కడ దూరమవుతుందో అన్న భయమే హస్తం పార్టీ తాజా ప్రకటనలకు మూల కారణంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓట్ల కోసమే ఆడుతున్న ప్రమాదకరమైన నాటకం అన్న ప్రచారం సామాన్య ప్రజల్లోకి సైతం చాలా వేగంగా చొచ్చుకుపోవడం ఇక్కడ గమనార్హం.
ఈ సున్నితమైన అంశంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్గత మథనం సైతం కొనసాగుతోంది. హైకమాండ్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై పలువురు సీనియర్ నేతలు లోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023లో హమాస్ దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేవలం పాలస్తీనాకు మాత్రమే మద్దతుగా తీర్మానం చేయడం, హమాస్ ఉగ్రదాడిని మొదట్లో నేరుగా ఖండించకపోవడం వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రతి అంతర్జాతీయ అంశాన్ని దేశీయ రాజకీయాలతో ముడిపెట్టి వివాదం చేయడం వల్ల బహుళ సంఖ్యాకులుగా ఉన్న జాతీయవాద ఓటు బ్యాంకు పార్టీకి మరింత దూరమవుతుందేమో అన్న ఆందోళన పార్టీలోని వృద్ధతరం నేతల్ని తీవ్రంగా బాధిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ వైఖరి వెనుక కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే ఉన్నాయన్నది అధికార పక్షం ఆరోపణ. హమాస్, ఇరాన్ ఎపిసోడ్స్లో హస్తం పార్టీ తీరుపై స్వపక్షంలోనే అసంతృప్తి రాజుకుంటోంది. అయితే ఈ విమర్శల దాడిని కాంగ్రెస్ బలంగా తిప్పికొడుతోంది. తాము మాట్లాడుతున్నది కేవలం దౌత్యం గురించి కాదని, సామాన్యుడి జేబుకు పడే చిల్లు గురించని వాదిస్తోంది. గల్ఫ్ ఉద్రిక్తతలు మన దేశీయ రైతాంగాన్ని ఎలా దెబ్బతీయబోతున్నాయో కాంగ్రెస్ చెప్తున్న వాస్తవిక లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిలా ఉంటే విదేశాంగ విధానాన్ని కేవలం దౌత్య వ్యవహారంగానో లేక సరిహద్దు సమస్యగానో మాత్రమే చూడలేమన్నది కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్న ప్రధాన వాదన. వారు లేవనెత్తుతున్న ఈ వాదనల్లో కూడా కొట్టిపారేలేని వాస్తవిక లాజిక్ దాగుందని తటస్థ విశ్లేషకులకు సైతం అర్థమవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే ఆ సెగలు అక్కడికే పరిమితం కావు. అవి నేరుగా భారత సామాన్యుడి జేబుపై, ముఖ్యంగా అహర్నిశలు శ్రమించే రైతాంగంపై అత్యంత తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయి. ప్రతిపక్షంగా ఈ ముప్పును పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం, నిలదీసి ప్రశ్నించడం తమ రాజ్యాంగబద్ధమైన కనీస బాధ్యతగా కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పుకొస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు విపక్షం వాదనలోనూ దేశ భవిష్యత్తు పట్ల కొంత ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొంటుందో అప్పుడు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ తక్షణ ప్రభావం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. దీనివల్ల నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు, రవాణా ఖర్చులు, పొలాల్లో వినియోగించే ట్రాక్టర్ల ఇంధన ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ ప్రతి ఏటా పెద్ద ఎత్తున పొటాష్తో పాటు తదితర కీలక వ్యవసాయ ఎరువుల్ని దిగుమతి చేసుకుంటోంది. తాజా యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతిని దేశంలోని అన్నదాతలకు ఎరువుల కొరత ఏర్పడటం లేదా వాటి ధరలు అమాంతం పెరిగిపోయే ముప్పు పొంచుంది. అందుకే ఈ ఆర్థిక అంశాలపై కేంద్రాన్ని నిలదీయడం జాతి ప్రయోజనాలకు సంబంధించిందేనని కాంగ్రెస్ పార్టీ బలంగా వాదిస్తోంది. పెట్రోల్ మంట, ఎరువుల కొరత ముప్పును పసిగట్టే తాము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని ప్రతిపక్షం గట్టిగానే చెప్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఒకవైపు కాంగ్రెస్ లేవనెత్తుతున్న ఆర్థిక వాదనలు, మరోవైపు మైనార్టీ ఓట్ల ఈ ఆరాటం అంటూ కూడా బీజేపీ విమర్శలు. ఈ రాజకీయ చదరంగంలో ఇరుపక్షాలు తమ ఓటు బ్యాంకులను కాపాడుకునే పనిలో పడితే నలిగిపోతున్నది మాత్రం జాతీయ ప్రయోజనాలే. అసలు ఈ ప్రాదేశిక రాజకీయాలు దేశ విదేశాంగ విధానాన్ని ఎలా కలుషితం చేస్తున్నాయో పరిశీలిద్దాం. విదేశాంగ విధానం అనేది నిజానికి దేశ రక్షణ, సుస్థిర ఆర్థిక వాణిజ్య ప్రయోజనాల ప్రాతిపదికన అత్యంత నిష్పాక్షికంగా జరగాల్సిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఎప్పుడైతే అది స్థానిక ఓటు బ్యాంకుల చుట్టూ, ఎన్నికల రాజకీయ ప్రయోజనాల చుట్టూ పదే పదే తిరగడం మొదలైందో అప్పటి నుంచే ఈ వ్యవస్థలో అసలు సమస్య మొదలైందని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. మన దేశ రాజకీయాల్లో ఓటు బ్యాంకు సమీకరణాలు అనేది అధికార, విపక్షాలకు ఒక కామన్ ఎజెండాగా మారిపోయింది. దేశ అత్యున్నత ప్రయోజనాల్ని పక్కకు పెట్టి అంతర్జాతీయ స్థాయి వివాదాల్ని సైతం తమ తమ ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మలుచుకునే స్థాయికి నేటి ప్రాదేశిక రాజకీయాలు దిగజారడం తీవ్ర విచారకరం. ఇది భవిష్యత్తు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది మేధావుల ఆవేదన.
ఒకవైపు కాంగ్రెస్ వైఖరి వెనుక మైనారిటీ ఓట్ల ఆరాటం స్పష్టంగా ఉందన్న విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతుంటాయి. అధికార బీజేపీ అనుసరిస్తున్న విధానాల వెనుక కూడా తమదైన ఒక నిర్దిష్ట రాజకీయ వ్యూహం దాగుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఒకరు నిరంతరం హిందుత్వ నినాదం ఎత్తుకొని తమ మెజారిటీ ఓటు బ్యాంకును రక్షించుకునే పనిలో ఉంటాయి. మరొకరు మైనారిటీ ఓటు బ్యాంకుపై గంపెడాసలు పెట్టుకుని అంతర్జాతీయ ముస్లిం దేశాలకు మద్దతుగా మాట్లాడడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరస్పర విరుద్ధ రాజకీయ ధోరణుల వల్ల దేశం అంతర్జాతీయ వేదికలపై రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి రెండు ప్రధాన పక్షాలు కూడా కేవలం జాతీయ ప్రయోజనాల ముసుగులో తమ ఓటు బ్యాంకుల అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే తీవ్రంగా శ్రమిస్తున్నాయన్న నగ్న సత్యం ఇందులో దాగుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా నష్టపోతోంది భారతదేశ గౌరవ ప్రతిష్టలు మాత్రమే. అధికార ప్రతిపక్షాల మధ్య నిరంతరం సాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య పోరులో జాతీయ భద్రత, పేద రైతాంగ ప్రయోజనాలు ఘోరంగా నలిగిపోతున్నాయి. ఉభయ పక్షాలు కేవలం పరస్పరం విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయే తప్ప మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల దేశంపై పడే ద్రవ్యోల్బణ భారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఉమ్మడిగా సమగ్రమైన ప్రణాళికలు రచిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో జాతిని ఎలా సురక్షితంగా ముందుకు నడిపించాలన్న దానిపై పార్లమెంటులో జరగాల్సిన కనీస స్థాయి నిర్మాణాత్మక చర్చలు కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయ గోల మధ్య పూర్తిగా కనుమరుగైపోవడం ఆందోళన కలిగించే విషయం. ఓటు బ్యాంకు సమీకరణాలు మన వ్యవస్థను వెన్నాడుతున్నంత కాలం విదేశాంగ విధానం, రైతాంగ ప్రయోజనాల వంటి అత్యంత కీలకమైన జాతీయ అంశాలు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య కేవలం నిరంతర మాటల యుద్ధానికే పరిమితమవుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న రైతుల ఎరువుల కొరత సమస్య, ఇంధన ధరల పెరుగుదల వంటివి కేవలం రాజకీయ విమర్శల కోసమే కాకుండా వాటి వాస్తవిక పరిష్కారం దిశగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలిచ్చే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అధికార పక్షం కూడా ప్రతిపక్షం లేవనెత్తుతున్న సహేతుకమైన ఆందోళనల్ని కక్ష సాధింపుగా కాకుండా సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. అప్పుడే అంతర్జాతీయ దౌత్యపరమైన సవాళ్లను దేశం ఐక్యంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయెల్ ఎపిసోడ్ భారతీయ రాజకీయ వ్యవస్థలోని ప్రాథమిక లోపాల్ని మరోసారి బహిర్గతం చేసింది. భవిష్యత్తులో తీవ్రమైన అంతర్జాతీయ విపత్తులు ఎదురైనప్పుడు స్వార్థ రాజకీయాల్ని పక్కకు పెట్టి ఇండియా ఫస్ట్ అనే ఏకైక ఎజెండాతో ముందుకు సాగాల్సిన తక్షణ సమయం ఆసన్నమైందని ఈ తాజా పరిణామాలు గట్టిగా సంకేతాలిస్తున్నాయి. దశాబ్దాల విదేశాంగ విధానంలో చొరబడిన ఈ రాజకీయ కాలుష్యాన్ని తక్షణమే ప్రక్షాళన చేయకపోతే అది భవిష్యత్తులో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికి అతిపెద్ద సవాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా పార్టీలో తమ ఓటు బ్యాంకు లెక్కల్ని పక్కకు పెట్టి కేవలం జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో అంతర్జాతీయ వేదికపై సుదీర్ఘకాలంగా భారతదేశం సంపాదించుకున్న విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. అధికార ప్రతిపక్షాల ఆధిపత్య పోరులో దేశ గౌరవం, సామాన్యుడి ప్రయోజనాలు బలైపోతున్నాయి. విదేశాంగ విధానం అనేది ఎన్నికల మేనిఫెస్టో కాదు, అది దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఇండియా ఫస్ట్ అనే నినాదంతో నేతలు ఎప్పుడు ఏకమవుతారో అప్పుడే అంతర్జాతీయ వేదికపై భారత్ గళం మరింత బలంగా వినిపిస్తుంది. ఓటు బ్యాంకు లెక్కలు జాతీయ ప్రయోజనాలను శాసించే దుస్థితి మారినంత కాలం దౌత్యపరమైన సవాళ్లు మనల్ని వెక్కిరిస్తూనే ఉంటాయి.